Hey, hi guys, welcome back to our channel Code with Kishore. And మనం లాస్ట్ వీడియోలో ఫైండ్ లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ చూసినాం కదా. యా ఈ వీడియోలో వాట్ ఇస్ ఫిబొనాచి సిరీస్ చూద్దాం రండి. ఈ ప్రోగ్రామ్ ని చాలా సార్లు లాజిక్ అడుగుతారన్నమాట టెక్నికల్ ఇంటర్వ్యూస్ లో. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఫిబొనాచి సిరీస్ అంటే ఇట్ ఈస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్. సో ఇట్ ఈస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఇన్ విచ్ ఈచ్ నంబర్ ఈస్ ద సమ్ ఆఫ్ 2 ప్రిసీడింగ్ నంబర్స్ అన్నమాట. అంటే ఇదొచ్చి సమ్ గదా! ఇది థర్డ్ వాల్యూ అనేది సమ్ అన్నమాట. ఇది ఎలా వచ్చిందంటే ఫస్ట్ 2 నంబర్స్‌ని యాడ్ చేస్తే నాకు ఈ సమ్ అనేది ఈ వాల్యూ అనేది థర్డ్ వాల్యూ వచ్చిందన్నమాట. సేమ్ అలానే ఇప్పుడు మనకి ఈ 2 వాల్యూస్ తెలుసు గదా! సో నెక్స్ట్ వాల్యూని కనుక్కోవడం ఎలారా అంటే ఈ 2 నంబర్స్‌ని యాడ్ చేస్తే మనకు నెక్స్ట్ వాల్యూ వస్తుందన్నమాట. ఈ 2 అనేది. సో ఈ 2ని మళ్ళా దాని ముందు వాల్యూని యాడ్ చేస్తే మళ్ళా నాకు 3 అనేది వస్తుందన్నమాట. సో అలా ఇది ఫిబొనాచి సిరీస్ జరుగుతుందిక్కడ. ఫస్ట్ డిఫాల్ట్‌గా మనం 0, 1ని తీసుకుంటాం. 0, 1 తీసుకొని ఈ రెండిటిని యాడ్ చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చిందన్నమాట. సో అలానే ఈ 2 కావాలంటే మనకి మళ్ళా ఈ 2 వాల్యూ ఇప్పుడు నాకు ఈ 3 వాల్యూస్ ఉంది. సో మళ్ళా ఈ 2 వాల్యూస్‌ని యాడ్ చేస్తే నాకు ఈ వాల్యూ వస్తుందన్నమాట. అలానే మళ్ళా మనకి ఈ వాల్యూ వచ్చినాక మళ్ళీ దీని ముందు వాల్యూని దీన్ని యాడ్ చేస్తే నాకు 3 వస్తుందన్నమాట. సో మళ్ళా 3ని దాని ముందు వాల్యూని యాడ్ చేస్తే నాకు 5 వస్తుంది. ఇలానే సీరీస్ అనేది కంటిన్యూ అవుతా ఉంటుందన్నమాట. ఇప్పుడు లైక్ 13ని 8ని యాడ్ చేస్తే నాకు మళ్ళా 21 వస్తుందన్నమాట. ఇక్కడ 21 అలా నాకు సీరీస్ అనేది కంటిన్యూ అయితా ఉంటుందన్నమాట. ఇదే ఫిబొనాచి సీరీస్. దీనికి మ్యాథ్స్‌లో ఒక ఫార్ములా ఉంది. మ్యాథమెటిక్స్‌లో సమ్ ఈక్వల్ టు n1 ప్లస్ n2 అనేసి ఒక ఫార్ములా ఉందన్నమాట. యాహ్! వన్స్ యూజువల్లీ స్టార్టింగ్ విత్ 0 అండ్ 1. ఎప్పుడు మనకి ఫిబొనాచి సీరీస్ అంటే ఈ 0, 1 ఈ 0, 1 అనేది మనకు ముందే రాసుకుంటాం అన్నమాట. 2 డిఫరెంట్ వేరియబుల్స్‌లో. ఇప్పుడు లాజిక్ చూద్దాం రండి ప్రాక్టికల్‌గా. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 వేరియబుల్స్ కావాలన్నమాట. ఫస్ట్ వేరియబుల్‌లో ఇంట్ n1 ఈక్వల్ టు 0 తీసుకుంటాం. సెకండ్ వేరియబుల్ ఇంట్ n2 ఈక్వల్ టు 1 తీసుకుంటాం. ఫిబొనాచికి మనం ఈ 2 డిఫాల్ట్ వాల్యూస్ ముందే తీసుకోవాలన్నమాట. తర్వాత ఈ 2 వాల్యూస్‌ని సమ్ చేసి ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలి కదా! ఇంట్ సమ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు సో ఈ 2 వాల్యూస్ కూడా నాకు ఫిబొనాచిలో ప్రింట్ కావాలి. సో మనం ముందే చెప్పేస్తాం అన్నమాట. n1, n2. ఇప్పుడు నేను రన్ చేస్తే నాకి 0, 1 అనేది ప్రింట్ అయిందన్నమాట. సో మనకి ఈ సిరీస్‌లో 0, 1 అనేది మనం డిఫాల్ట్‌గా తీసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఎక్కడి నుండి రావాలి లూప్ రన్ అవ్వాలంటే ఈ 1 నుండి లూప్ రన్ అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వాల్యూ అంటే ఇప్పుడు 0, 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇప్పుడు ఫస్ట్ 7 వాల్యూస్ నాకు కావాలిరా అనుకుంటే మనం లూప్ అనేది ఫస్ట్ 7 వాల్యూస్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ 2 వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి లూప్ అనేది i ఈక్వల్ టు 2 నుండి స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఇంటి i ఈక్వల్ టు 2 i లెస్ దెన్ 7 i ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇది వచ్చి లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలని చెప్తున్నాం అంతే. ఇక్కడ ఈ ఐని మనం లోపల ఎక్కడ వాడము. ఇది ఎన్నిసార్లు రన్ అవ్వాలని చెప్తున్నాం అంతే. సో అన్ని సార్లు ఏం జరుగుతుందిరా అంటే ఫస్ట్ టైం లూప్ రన్ అయినప్పుడు ఏం జరుగుతుంది? సమ్ ఈక్వల్ టు n1 ప్లస్ n2. ఇప్పుడు ఫస్ట్ సమ్‌లో 0 ఉంటుంది. n1లో 0 ఉంటుంది. ప్లస్ n2లో 1 ఉంటుందన్నమాట. ఈక్వల్ టు సమ్‌లో 1 అయితుంది. ఇప్పుడు ఫస్ట్ టైం లూప్ రన్ అయినప్పుడు సమ్‌లో 1 ఉంటుందన్నమాట. సో సమ్‌లో 1 ఉంటుంది కదా! నెక్స్ట్ దాన్ని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు సమ్ అని ప్రింట్ చేస్తే నాకు ఫస్ట్ ఇక్కడ సమ్ వచ్చి 1 ప్రింట్ అవుతుందన్నమాట.
నెక్స్ట్ కింద ఏం చేస్తున్నాంరా అంటే కింద వచ్చి ఈ n1 లోకి n2 స్టోర్ చేస్తా, ఈ n2 లోకి నేను సమ్ముని స్టోర్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ n2లో ఉండే వాల్యూ ఏముంది, నెక్స్ట్ వాల్యూ 1 ఉంది. 1 వచ్చి నాకు n1 లో స్టోర్ అవుతుంది. ఈ సమ్ లో ఉండే వాల్యూ 1 వచ్చి నాకు n2 లో స్టోర్ అవుతుంది అనమాట. సో మళ్ళా ఇక్కడ సెకండ్ టైం ఏం జరుగుతుందిరా అంటే 1 ప్లస్ సమ్ లో ఉండే n1 లో ఉండే 1 ప్లస్ ఈ సమ్ లో ఉండే వాల్యూని మనం n2 లో స్టోర్ చేసినాం కదా. సో 1 ఈక్వల్ టు సమ్ ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి సమ్ అనేది 2 ప్రింట్ అవుతుంది అనమాట. మళ్ళా ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుంది, ఇప్పుడు సమ్ లో 2 ఉంది. ఓకే, n2 లో ఏముంది, 1 ఉంది. 1 వచ్చి ఇక్కడికి వెళ్తుంది n1 కి. తర్వాత ఈ సమ్ లో ఏముంది, 2 ఉంది. 2 వచ్చి n2 కి వెళ్తుంది అనమాట. సో 1 ప్లస్ n2 లో సమ్ వాల్యూ ఉంటుంది కదా 2 ఈక్వల్ టు 3. ఈ 3 వచ్చి నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది మళ్ళా. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే ఇప్పుడు n2లో ఏ వాల్యూ ఉంది, 2 ఉంది. ఈ 2 వచ్చి మళ్ళా నాకు n1 లో స్టోర్ అవుతుంది అనమాట. ఈ n1 లో స్టోర్ అవుతుంది. తర్వాత ఈ 3 ఉంది కదా, ఈ 3 వచ్చి నాకు సమ్ లో ఉంది. ఈ సమ్ లో ఉండే వాల్యూ n2 లోకి స్టోర్ చేస్తాను అనమాట. మళ్ళా ఇక్కడ స్టోర్ చేసినాక లైక్ ఇప్పుడు n1 వచ్చి 2 ఉంటుంది, n2 వచ్చి సమ్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ n2 లో మనం సమ్ వాల్యూ స్టోర్ చేసినాం కదా. సో n2 లో ఎంత ఉంది, 3 ఉంది అనమాట. ఈక్వల్ టు 5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి 5 ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళా ఇక్కడికి వచ్చి ఈ n2 లో ఉండే వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. 3 వచ్చి 3 ఈక్వల్ టు n1 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ సమ్ లో ఉండే వాల్యూ 5 ఉంది కదా, ఈ 5ని మనం n2 లోకి స్టోర్ చేస్తాం అనమాట. 5 ఈక్వల్ టు n2. ఇప్పుడు మనం ఈ లాస్ట్ 2 వాల్యూస్ ఉంటాయి కదా, దీన్ని n1 కి స్టోర్ చేస్తాం, దీన్ని n2 కి స్టోర్ చేస్తాం అనమాట. ఇది సమ్ వాల్యూ. సమ్ ని n2 లో స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ ఉండే n2 వాల్యూ 3 ఉంది కదా, ఈ 3ని n1 లోకి స్టోర్ చేస్తాం. సో మళ్ళా ఇక్కడికి వచ్చి 3 5 ఉంది కదా, సో ఇక్కడికి వచ్చి 3 ప్లస్ 5 ఈక్వల్ టు 8. ఓకే, ఇక్కడ వచ్చి మళ్ళీ 8 ప్రింట్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళా n1 ఈక్వల్ టు 5 అవుతుంది, n2 ఈక్వల్ టు 8 అవుతుంది అనమాట. సో మళ్ళా ఇక్కడికి వస్తుంది n1 ప్లస్ 8 ఈక్వల్ టు 13. ఇక్కడికి వచ్చి మళ్ళీ 13 సమ్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం అంతే. ఎందుకంటే లూప్ వచ్చి మనకి ఇన్నిసార్లు రన్, మళ్ళీ ఇక్కడికి వచ్చి మారుతుంది అనమాట. నెక్స్ట్ n1 లో ఈక్వల్ టు 8 ఉంటుంది, n2 లో 13 ఉంటుంది అనమాట. సి 0 1. ఓకే, ఇక్కడ 1 2 3 4. ఓకే, ఈక్వల్ టు 2. ఈక్వల్ టు 2 ఇచ్చాం కదా. సో ఇక్కడ మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 పెట్టుకుంటే 2 నుండి 7 వరకు లైక్ 3 4 5 6 7. 3 4 5 6 7. ఇప్పుడు ఇది దీనికి ముందు 5 టైమ్స్ లూప్ రన్ అయ్యి ఇప్పుడు 6 టైమ్స్ లూప్ రన్ అవుతుంది. సో ఇప్పుడు మనకి 13 వరకు వాల్యూస్ ప్రింట్ అయినాయి అనమాట. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 పెడితే, లేదు నాకు ఫస్ట్ లాస్ట్ 6 వాల్యూస్ కావాలనుకుంటే లెస్ దాన్ 7 పెట్టుకుంటే నాకు 8 వరకు ప్రింట్ అవుతుంది. లేదు నాకు 10 వాల్యూస్ కావాలి అనుకుంటే 10 పెట్టుకుంటే నాకు ఫస్ట్ 10 వాల్యూస్ అంటే 34 వరకు ప్రింట్ అయింది అనమాట. 8 13 21 34. ఫస్ట్ ఇన్పుట్ 10 ఇస్తే నాకు 34 వరకు రావాలి. ఇన్పుట్ నేను 10 ఇచ్చినాను, నాకు 34 వరకు ప్రింట్ అయింది అనమాట. ఇక్కడ చూడండి.
సేమ్ ఇలానే ఫిబొనాసి సిరీస్ అని చెప్పేసి మనకి ఇన్పుట్ ఇచ్చేస్తారనమాట. లైక్ 10, 20, 30 అనేసి. మన అవుట్‌పుట్ వచ్చి ఇలా రావాలనమాట. అంతే ఫిబొనాసి సిరీస్ లాజిక్ అన్నమాట. ప్రాక్టీస్ చేయండి కొద్దిగా వస్తుంది. లైక్ ఈ లాజిక్ మాత్రం కొంచెం నీట్‌గా అర్థం చేసుకుంటే మొత్తం సీరీస్ అంతా ఈజీ అయిపోతుందన్నమాట. ఒకే లాజిక్ వాడు ఎన్ని ఇన్పుట్ ఇచ్చినా మనం ఇది సేమ్ లాజిక్ అన్నమాట.